ఏంది అధ్యక్ష ఈ డ్రామా? మొన్నటి ఎన్నికల్లో 6 గ్యారంటీల హామీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఈ పథకం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆటో డ్రైవర్లు అసంతృప్తిగా ఉండగా, అదే సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,21,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినట్లు, సుమారు 535 కోట్ల రూపాయల ఆదా అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్ నుంచి ఒక ఆటోలో ప్రయాణించి సంచలనం సృష్టిస్తే, దీనిపై ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టు వలె రాజకీయాల్లో కొందరు జూనియర్ ఆర్టిస్టులు బయలుదేరి ఆటోలలో ఫోటోలకు పోజుస్తారని విమర్శించారు. మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణ పథకం అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు విమర్శలకు వేదికైంది.